విద్యా వైద్యం ప్రాజెక్టులే తమ మొదటి ప్రాధాన్యత అని తెలంగాణ మంత్రులు అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్, నర్సింగ్ కాలేజీను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జేఎన్టీయూ కళాశాల, మున్నేరు పాలేరు లింక్ కెనాల్, కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన చర్యలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారాలతో మేము ముగ్గురం ఈ జిల్లాకు కావాల్సిన అన్నిటిని తీసుకొని వస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ప్రారంభం చేసినటువంటి వాటిలో కూడా, భూమి పూజ చేసుకున్నటువంటి వాటిలో కూడా ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్, అట్లాగే విద్యకు సంబంధించిన జేఎన్టీయూ, వైద్యానికి సంబంధించిన నర్సింగ్ కళాశాలని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ళకి, కాలువలకి ఒక్కెకరం భూసేకరణ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. సీతారామ ప్రాజెక్టుకి గతంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు మరి ఒక్కెకరం కూడా ఆయకట్టు, ఎకరం కూడా భూసేకరణ చేయలే, ₹1 ఖర్చు పెట్టలేదు. సీతారామ ప్రాజెక్టుకి మరి ఈ భూసేకరణకి, కాలువల నిర్మాణంకి మరి రివైజ్ ఎస్టిమేట్స్ కింద 13,000 కోట్ల నుంచి 19,000 కోట్లకి మంజూరు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. కరువుకి నిలయమైనటువంటి ఈ నియోజకవర్గం, మంచినీళ్ళకి అల్లల్లాడేటటువంటి నియోజకవర్గం, తాగునీటికి సాగునీటికి కష్టపడేటటువంటి నియోజకవర్గం, సస్యశ్యామలం చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు. అందుకని ఈరోజు పాలేరు నియోజకవర్గం పచ్చని పంటలతోటి, పచ్చని రాష్ట్రంతో తులతూగుతుందంటే అది నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి కోరిక. సాగరం మీద ఎత్తిపోతల పథకాలతోటి పాటు, పాలేరులో భక్త రామదాస్ తోటి పాటు అన్ని గిరిజన తండాలకి రహదారులు వేసేటటువంటి అవకాశం వచ్చింది. 4 మండలాలకి జాతీయ రహదారులు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. అన్ని నియోజకవర్గాలకి అన్ని సౌకర్యాలు కల్పించేటటువంటి మహద్భాగ్యం నా జీవితంలో, నా రాజకీయ చరిత్రలో నాకు కలిగింది. ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు బయట ఒళ్ళంతా విషం పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల మీద ఎలా విషము కక్కుతున్నారో ప్రతిరోజు నిరంతరం మీరు చూస్తున్నారు. పాముకి విషము కోరల్లో ఉంటది. ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులకి ఒంటి నిండా విషమే. ఆ విషాన్ని జీర్ణించుకోలేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్న దాన్ని భరించలేకుండా ఎలా నిత్యము విషము కమ్ముతున్నారో మీరు చూస్తున్నారు.